అమావాస్య అండి. ఆ రోజు ఎవరైతే స్త్రీలు సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటారో, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారో, వారు ప్రొద్దునే లేచి స్నానాది చేసుకొని పూజా పునస్కారాలు అన్నీ పూర్తి చేసుకొని శుచిగా శివాలయానికి కానీ లేదా ఎక్కడైనా పెద్ద రావి చెట్టు ఉన్న చోటికి వెళ్ళి చెంబులో నీళ్లు పూజా సామాగ్రిని అన్నీ తీసుకొని వెళ్ళి చెట్టుకి రాగి చెంబుతో నీళ్లు పోసి పూజ పూర్తి చేసుకొని, అంటే దీపధూప నైవేద్యం ఆ యొక్క రావి చెట్టుకి సమర్పించి ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేసి తమ యొక్క మాంగళ్య బలం పెరగాలని కోరుకోవాలి. శివాలయంలో అభిషేకం చేసి ఆ తర్వాత అక్కడ కూడా నైవేద్యం పెట్టాలి. ఇలా చేయటం వల్ల వారి యొక్క మాంగళ్య బలం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ విధంగా మనము లెక్క మర్చిపోతాం 108 అనుకుంటే 108 వక్కలు కానీ 108 ఖర్జూరాలు కానీ తీసుకొని వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయండి. చెట్టు ఎప్పుడు కూడా లేతగా ఉండే చెట్టును మాత్రం ఎంచుకోకండి. చాలా ఏళ్ళనాటి చెట్టు ఉంటే చాలా మంచిది. అది గుడి